తిరుపతి పాలిటిక్స్ లో ఎవరి దారి వారిదే. మరి ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య అయితే గ్రూపులు. 3 పార్టీల నేతల్లోనూ లుకలుకలే. ఏ పార్టీలోనూ ఎవరికెవరూ తక్కువ కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారట నేతలు. దీంతో ఎన్డీఏ కూటమి హైకమాండ్లకి ఇదొక పెద్ద హైరానా అయిపోయినట్టు కనిపిస్తోంది. అసలు టెంపుల్ సిటీ పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది? కూటమి నేతల కుమ్ములాటలకు కారణం ఏంటి? ఆధ్యాత్మిక రాజధానిలో రాజకీయ రచ్చ. కూటమిలో ఆధిపత్య పోరు ముదిరిందా? తిరుపతిలో 3 ముక్కలాట. కోల్డ్ వార్ కాస్త స్ట్రీట్ ఫైట్ గా మారుతోందా? ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో రాజకీయం రసకందాయిల్లో పడింది. ఎన్నికలప్పుడే కాదు, సాధారణ రోజుల్లోనూ యాక్టివ్ గా ఉండే ఇక్కడి నేతల తీరే దీనికి కారణంగా తెలుస్తోంది. అధికార పాలక పక్షాల నడుమ ఎప్పుడు ఉండే జగడం కాదు, ఇప్పుడు పాలక పక్షంలో నేతల పోరు పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారుతోంది. అధికార కూటమిలో ఉన్న 3 పార్టీల నాయకుల మధ్య ఒక కొత్త గేమ్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. అటు టీడీపీ, ఇటు జనసేన, బీజేపీ ప్రతి పార్టీలోనూ 3 గ్రూపులున్నాయి. అధికారం చెలాయించే ప్రయత్నంలో ఎవరికి వారు తామేం తక్కువ కాదన్నట్టు రెచ్చిపోతున్నారు. దీంతో నేతల మధ్య కోల్డ్ వార్ కాస్త ఇప్పుడు స్ట్రీట్ ఫైట్ గా మారుతోంది. టీడీపీలో 6 నేతలు 3 గ్రూపులుగా మారడంతో రాజకీయం రోటెక్కింది. నామినేటెడ్ పదవుల విషయంలో తిరుపతికి హైకమాండ్ ప్రయారిటీ ఇచ్చినప్పటికీ ఇంకా ఏదో ఆశిస్తున్న నేతలు ఇప్పుడు ఇన్ఛార్జ్ పదవితో పాటు పెత్తనం కోసం పాకులాడుతున్నారు. తిరుపతి ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఎవరికి వారు గ్రూపులు కట్టి రాజకీయం చేస్తుండటంతో స్థానికంగా పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుందన్న టాక్ వినిపిస్తోంది. తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మకు ఏపీ గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ పదవి మొదలు చాలా పదవులు ఇక్కడి టీడీపీ నేతలకే దక్కాయి. దీనికి బలమైన కారణం లేకపోలేదు. ఇక్కడ అసెంబ్లీ సీట్ ని పొత్తులో భాగంగా జనసేనకు అప్పగించినప్పుడు టీడీపీ నేతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఆరణి శ్రీనివాస్ కు కూటమి అభ్యర్థిగా మద్దతిచ్చేందుకు తెలుగు తమ్ముళ్లు అభ్యంతరం తెలిపారు. అయితే పరిస్థితుల దృష్ట్యా నేతలందరికీ పదవుల హామీలిచ్చిన హైకమాండ్ అప్పటికలా పరిస్థితిని చక్కదిద్దింది. ఆ మాట నిలబెట్టుకుంటూ అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవుల విషయంలో తిరుపతి నేతలకు ప్రాధాన్యతిచ్చింది. అయినప్పటికీ నేతల మధ్య తగువులు తగ్గకపోవడం ఆ పార్టీని కలవరపెడుతోంది. తిరుపతి ఇన్ఛార్జ్ మార్పు విషయంలో టీడీపీ హైకమాండ్ నాంచుడు ధోరణి అవలంబిస్తూ ఉండడంతో నేతల మధ్య అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం పాలక మండలి నియామకం వేళ ఆ రచ్చ రోడ్డున పడింది. ఆధిపత్య పోరులో భాగంగా ప్రత్యక్ష ఆరోపణలు, విమర్శలతో పరస్పరం విరుచుకుపడ్డారు నేతలు. తిరుపతి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సుగుణమ్మను తప్పించి తమకు బాధ్యతలప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక నేతలు. సుగుణమ్మ మాత్రం ఆ పదవిలో తానే కొనసాగుతానని పట్టుబడుతున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ తిరుపతి టీడీపీ నేతల్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. టీడీపీ పరిస్థితి అలా ఉంటే జనసేనలోనూ దాదాపుగా ఇదే సినిమా నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కు ఎన్నికల సమయం నుంచి కయ్యాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పసుపులేటి హరిప్రసాద్ కూడా అటు ఎమ్మెల్యేకు ఇటు కిరణ్ రాయల్ కి సమదూరాన్ని పాటిస్తున్నారు. దీంతో తిరుపతి జనసేనలో 3వ గ్రూపు సిద్ధమైంది. క్యాడర్ ని లీడ్ చేయలేకపోతున్నారంటూ ఎమ్మెల్యే ఆరణిపై హైకమాండ్ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే పనితీరు రుచించకపోవడంతో మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలు కూడా సహకరించని పరిస్థితి ఏర్పడిందట. తామేం తక్కువ కాదన్నట్టు తిరుపతి బీజేపీ కూటమి ప్రభుత్వంలో ప్రత్యేకంగా పనిచేస్తోందట. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉంటే టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ కొండమీది విషయాలకు సంబంధించి ఒంటరి పోరాటం చేస్తున్నారట. సామంచి శ్రీనివాస్, భానుప్రకాష్లకు దూరం పాటించే మరికొంతమంది నేతలు తమదో లోకం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. జిల్లా అధ్యక్షుడే అయినా తిరుపతిలో పట్టు కోసం పరితపించిపోతున్నారు శ్రీనివాస్. భానుప్రకాష్ కూడా అదే పనిలో ఉన్నప్పటికీ బీజేపీ నేతల మద్దతు కూడగట్టలేకపోతున్నారట. దీంతో కమలం పార్టీలో సఖ్యత కరువైపోయింది. మొత్తానికి 3 పార్టీలు 3 దిక్కులన్నట్టుగా కూటమిలో కుంపట్లు సెగలు కక్కుతున్నాయి. ఇప్పుడు మరి పరిస్థితి చేజారకుండా తిరుపతి రాజకీయాలపై కూటమి అగ్రనాయకత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.